గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి చర్చిద్దాం. ఈ పథకాన్ని 2016-17 కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఏటా వేల మంది రైతులు అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలు మరియు కరువులు మొదలగు వాటి ద్వారా రైతులు శ్రమించి పండించిన పంటను చివరి దశలో కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాల వరకు పైగా పంట నష్టం జరుగుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. కాబట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంను తీసుకురావడం జరిగింది. దీనిలో మొదట తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి 26 వరకు ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఈ పథకంలో కట్టే ప్రీమియం కంటే వచ్చే నష్టపరిహారం తక్కువగా అందుతుందని మరియు ఈ పథకం ప్రకారం ప్రకృతి వైపరీత్యాలలో పంట నష్టం 33% కంటే ఎక్కువగా ఉంటేనే బీమా సహాయం అందుతుందనే కారణాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి 2020లో వైదొలగడం జరిగింది. కానీ ఇటీవల ఏర్పడిన ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని భావిస్తుంది. అందులో భాగంగా ఈ పథకంకు అయ్యే ఖర్చును వ్యవసాయ శాఖ 3,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ వ్యయాన్ని మొత్తం ప్రభుత్వమే రైతుల తరపున భరించనుంది. మనం ప్రీమియంలను ఈ బీమా కోసం గమనించినట్లయితే వానాకాలం పంటలకు 2%, యాసంగి పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియంను నిర్ణయించడం జరిగింది. మరొక వార్తను గమనించినట్లయితే గిగ్ వర్కర్స్ ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన రాష్ట్ర కార్మిక శాఖ. గిగ్ వర్కర్స్ అంటే ఎవరంటే వీరు తాత్కాలికంగా పనిచేసే కార్మికులు. ఇందులో గిగ్ వర్కర్స్లో ఉద్యోగి యజమానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఆన్లైన్ ద్వారానే వీరు పని ఎంచుకోవడం జరుగుతుంది. వీరు ఎక్కడి నుంచెలైనా పని చేయవచ్చు, ఎప్పుడైనా పని చేయవచ్చు. వీరికి అలాంటి సౌకర్యం గిగ్ వర్కర్స్కి ఉంటుంది. గిగ్ వర్కర్స్ రచన, డిజైన్, డెలివరీ మరియు రైడ్ షేరింగ్ వంటివి చేస్తారు. ఉదాహరణకి జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబేర్ లాంటి వాటిలో క్యాబ్ డ్రైవర్సు, ర్యాపిడో డ్రైవరు మరియు ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఆన్లైన్ టైపింగు, ట్యూటర్, ఆన్లైన్ క్లాసెస్ వంటివి కూడా గిగ్ కార్మికుల కిందికే రావడం జరుగుతుంది. అయితే వీరి భద్రత కానీ, వీరి ఆరోగ్య బీమా సౌకర్యాలు కానీ, ఇలాంటివి పెన్షన్ లాంటివి ఎలాంటివి వీళ్ళకి ఉండవు. ఈ వర్కర్స్ని సంస్థ ఎప్పుడైనా ఉద్యోగంలో నుంచి తొలగించవచ్చు. అలాగే వీరికి ఎలాంటి ప్రమాద బీమా వర్తించదు. పనిలో ఉండగా ఎలాంటి యాక్సిడెంట్ అయ్యి గాయాలైనా కానీ, మరణించినా కానీ ఎలాంటి ప్రమాద బీమా ఆ సంస్థ నుంచి వీరికి రాదు. నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం దేశంలో దాదాపు 77 లక్షల మంది గిగ్ వర్కర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మందికి పైగా గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నట్లు తెలిపింది. వీరి కోసం తెలంగాణ రాష్ట్రం గిగ్ వర్కర్స్ బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. ఈ బిల్లులో భాగంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఈ సంక్షేమ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులుగా కార్మిక మరియు ఐటీ, ఆర్థిక, వాణిజ్య పన్నులు, రవాణా శాఖ అధిపతులు, కార్మిక శాఖ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. మరియు వర్కర్ల నుంచి 4 మెంబర్లు, అగ్రిగేటర్ల నుంచి 4, గిగ్ వర్కర్ల కోసం పనిచేసే సంఘాల నుంచి 2 చొప్పున సభ్యులుగా ఈ బోర్డులో ఉంటారు. తెలంగాణలో సేవలు అందిస్తున్న ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కరు ఈ సంక్షేమ బోర్డు కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాలను, మార్పులను, చేర్పులను బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ నిధి ద్వారా గిగ్ కార్మికులకు బీమా, రక్షణ, ఇతర హక్కులను కల్పించడం జరుగుతుంది. ఈ సంక్షేమ నిధికి గిగ్ ప్లాట్ఫామ్
యాజమాన్యాలు వర్కర్కు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపులో 1% తక్కువ కాకుండా 2% మించకుండా జమ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అగ్రిగేటర్లు సంక్షేమ నిధికి ప్రతి త్రైమాసికం చివరిలో చెల్లించాలి. ఎవరైనా సకాలంలో చెల్లించకుంటే బకాయిలపై ప్రభుత్వం నిర్ణయించే సాధారణ వడ్డీతో కలిపి జమ చేయాలి. సంబంధిత నిధిని సంక్షేమ నిధికి చెల్లించకుంటే ఏడాది జైలు శిక్ష లేదా 2 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. గిగ్ వర్కర్లను యజమానులు తొలగించాలంటే వారం రోజుల ముందస్తు నోటీసును ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం ఒకవేళ వినియోగదారులను భౌతిక మానసిక వేధింపులకు గురి చేసినట్లయితే కార్మికులను వెంటనే యాజమాన్యం తొలగించవచ్చును. వర్కర్లు ఉద్యోగ సామాజిక భద్రతా పథకాల చెల్లింపు ఇతర ప్రోత్సాహకాలపై ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ అధికారి నియమించడం జరుగుతుంది. అతడు 30 రోజుల్లో విచారణ చేసి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తారు. విచారణ అధికారి ఆదేశాలపై 90 రోజుల్లో డిప్యూటీ కమిషనర్ హోదాలోని అప్పీలేట్ అధికారికి కూడా అప్పీలు చేసుకోవచ్చు. ఇవి ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలుగా పేర్కొనడం జరిగింది.